విక్రమార్క భేతాల కథలు ఎపిసోడ్ 7 నందగోపాలుని కథ. విక్రమార్కుడు మరల భేతాళుని బంధించి ఆశ్రమానికి బయలుదేరాడు. భేతాళుడు ఈ దిగువ కథ చెప్పుటకు ప్రారంభించాడు. విక్రమార్క భూపాల, ఆలకించి నాయనుమానం తీర్చు. పూర్వం ఒక గ్రామంలో ధనపాలుడనే శ్రీమంతుడుండేవాడు. అతనికి ధనగర్వం చాలా ఉండేది. తానే ఆ గ్రామానికి ధనవంతుడగుటవల్ల లోకంలోనే తనకంటే గొప్పవాడు లేడని భ్రమించేవాడు. అంతేకాదు, తాను ఏమన్నను గ్రామవాసులందరూ ఓ నని మెచ్చాలని కూడా భావించేవాడు. ఇట్టి గర్వముతో అతడు చిన్నా పెద్ద అను తారతమ్యం లేకుండా అందరినీ ఏదో విధంగా అవమానించేవాడు. కవినిగాని, పండితునిగాని, గాయకునిగాని మర్యాదగా చూడక ఆక్షేపించేవాడు. వారుకూడా గ్రామానికి అతడే చాలా ధనవంతుడు కాబట్టి అతని శ్రీమంతానికి భయపడి ఏమీ అనేవారుకారు. ధనపాలుడు ఎక్కడికి వెళ్ళినా పల్లకినెక్కి వెళ్లేవాడు. కారణమేమంటే అతనికి ఒక కాలు లేదు. కర్రకాలు ఆధారంగా ఇంట్లో నడిచేవాడు. ఒకనాడు ధనపాలుడు పల్లకిమీద ప్రక్క గ్రామానికి బయలుదేరాడు. గ్రామం చివర ఒక పచ్చని పచ్చిక మైదానముంది. అక్కడ ఒక గొల్లపిల్లవాడు ఆలమందను, గొర్రెలను మేపుకుంటున్నాడు. వాని పేరు నందగోపాలుడు. పశువులు దూరంగా మేతమేస్తున్నవి. గొర్రెలు, మేకలు ఆ పిల్లవానికి సమీపమందే గడ్డిమేస్తున్నాయి. నందగోపాలుడు ఒక చెట్టు క్రింద కూర్చుండి హాయిగా పాడుకుంటున్నాడు. దినకుల మాణి నాయనా, శ్రీరమణ అని ఎంతో శ్రావ్యంగా వినిపించే ఆ పాటలు విని ధనపాలకుడు పల్లకీని ఆపించి పాట శాంతంగా ఆలకించాడు. ఎంతో ఆనందంతో పరవశమైపోయాడు. తరువాత నందగోపాలుని పిలిచి, రేపు మా గృహానికి రారాంబాయి. మంచిగా పాడినావు. ఇంటిలోని వారుకూడా ఆనందిస్తారు. నీకు మంచి ఇనాము ఇస్తా నని అన్నాడు ధనపాలుడు. మరునాడు నందగోపాలుడు తనకున్న మంచి దుస్తులలో మంచిదానిని ఎన్నుకొని ఆ వస్త్రములను గట్టుకుని శ్రీమంతుని ఇంటికి వెళ్లాడు. అప్పటికే శ్రీమంతుని భవనంలో ఒక హాలులో చాలామంది కూర్చునియున్నారు. నందగోపాలుడు వారందరను చూచి మొదట భయపడినాడుగాని తరువాత ధైర్యము తెచ్చుకొన్నాడు. నందగోపాలుడు తనకు వచ్చిన పాటల సన్నిటినీ శ్రావ్యముగా లయబద్ధంగా పాడినాడు. అందరూ చాలా సంతోషించారు. శ్రీమంతుడు చాలా ఆనందించాడు. ఒక పళ్ళెరంలో బట్టలు, రూపాయలు మొదలైనవి ఉంచి ఆ పిల్లవానికి బహూకరించాడు. పిల్లవాడు ఆనందంతో స్వీకరించాడు. శ్రీమంతుడు ఆ ధనపాలునికి తన అలవాటు పోలేదు. అతడు నందగోపాలుని చూచి, నిన్ను ఎంత చక్కగా వరించిందిరా ఆ సరస్వతీదేవి. ఆ సరస్వతికి కన్నులు లేవురా. ఉంటే నీవంటి నిర్భాగ్యుని వరించకుండా ఉండేది అన్నాడు. నందగోపాలుని హృదయం చివుక్కుమంది. ఆనందమంతా మాయమైపోయింది. ఆ స్థానంలో కోపం బయలుదేరింది. దొరగారు చెప్పిన మాటలు నిజమో కాదో తెలియదుగాని లక్ష్మీదేవి మాత్రం పూర్తిగా గ్రుడ్డిదిదొరా అన్నాడు. అదెలారా అని ప్రశ్నించాడు శ్రీమంతుడు. గ్రుడ్డిది కాకపోతే మీ వంటికుంటివాని ఇంట ఉంటుందా దొరా అని అన్నాడు నందగోపాలుడు నవ్వుతూ. నందగోపాలుని మాటలు విని అక్కడ ఉన్న వారందరూ ఫక్కున సవ్వారు. శ్రీమంతుడు సిగ్గుచే తలవంచుకొన్నాడు. ధనపాలుడు ఆనాటినుండి తన అలవాటును మానుకొన్నాడు కూడా. విక్రమార్క భూపాల, వింటివిగదా. శ్రీమంతుడు 10 మంది ధనవంతుల ముందు నందగోపాలుని గౌరవించాడు. ఆ గౌరవాన్ని పాటించకుండా నందగోపాలుడు శ్రీమంతుని అవమానించాడు. ఇది నందగోపాలుని అవివేకము కాదా అని ప్రశ్నించాడు భేతాళుడు. వెంటనే విక్రమార్కుడు, కాదు, ధనగర్వము వల్ల విర్రవీగేవారి కందరకు తగిన నీతి బోధించాడు. గొల్లపిల్లవాడైనా అభిమానం గలవారన్ని కుటుంబాలలోనూ ఉంటారు అను సత్యాన్నిగూడా వెల్లడి చేశాడు నందగోపాలుడు అని సమాధానమిచ్చాడు. ఈ విధంగా నియమభంగమైనందునల్లా భేతాళుడు తిరిగ వృక్షంపైకి చేరాడు. విక్రమార్కుడు మరల భేతాళుని బంధించుటకే వెనుకకు బయలుదేరాడు. గంగాధరుని కథ. విక్రమార్కుడు విసుగుచెందక మరల వృక్షం చేరుకున్నాడు. భేతాళుని బంధించి భుజముపై నిడుకొని ఆశ్రమానికి బయలుదేరాడు. విక్రమార్కుని సహనం పరీక్షింపగోరిన భేతాళుడు ఇంకొక కథ విట్లు ప్రారంభించినాడు. పూర్వం కళింగదేశమందలి పువ్వాడ గ్రామంలో గంగాధరుడు అనే రైతు ఉండేవాడు. అతనికి పాడిపంటలు విశేషంగా ఉండేవి. అందువలన అతని ఇంట కోళ్లు, కుక్కలు, ఆవులు, బర్రెలు ఎక్కువగా ఉండేవి. గంగాధరునికి యోగులు, యతులు, మునీశ్వరులు అంటే చాలా ఇష్టం. అట్టివారు తమ గ్రామం
వచ్చినప్పుడు గంగాధరుడు వారిని తన ఇంటికి ఆహ్వానించేవాడు. వారికి సకల సదుపాయాలు చేసి వారి ఉపదేశాలను వింటుండేవాడు. ఒకసారి ఒక మహాయోగి గంగాధరుని ఇంటిలో ఉన్నప్పుడు ఆయనకు చాలా గౌరవంతో గంగాధరుడు పూజాదులు నిర్వర్తించి సేవ చేశాడు. ఆ మహాయోగి గంగాధరుని సేవలకు సంతసించాడు. తాను వెళ్ళునప్పుడు ఒక దివ్యమంత్రాన్ని గంగాధరునికి ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావం ఏమిటంటే పశువులుగాని పక్షులుగాని కీటకములుగాని ఏమి మాటలాడుకునేది అవుతుంది. ఆ మహాయోగ మంత్రం ఉపదేశిస్తూ గంగాధరునికి ఒక హెచ్చరిక చేశాడు. అదేమిటంటే నువ్వు ఈ పశుపక్షి కీటకముల సంభాషణ ఎవ్వరికీ చెప్పవద్దు. చెబితే తల పగలి చచ్చిపోతావు అని. తరువాత కొన్ని దినములు దొర్లిపోయాయి. ఒకనాడు గంగాధరుడు పొలం నుండి ఇంటికి వచ్చాడు. పెరడులో మంచం వేసి ఉంది. విశ్రాంతి కోసం అతడు ఆ మంచంపై కూర్చున్నాడు. భార్య కూడా వచ్చి ఆతని ప్రక్క కూర్చుండి ఏదియో ఇంటిని గూర్చి చెబుతూ ఉంది. ఆ సమయంలో ఒక చీమలబారు అటునుంచి వస్తూ మంచం దగ్గరకు వచ్చి ఆగిపోయింది. వెనుకనున్న చీమలు ముందున్న చీమలను ఉద్దేశించి, ఆగపోయారేమి? పదండి అన్నాయి. ముందున్న చీమలు, ఇక్కడ మంచము అడ్డు వచ్చింది అని సమాధానం చెప్పాయి. మంచాన్ని చూచి ఆగపోయారా? దానిని ఒక్క ఊపుతో ఎగరగొడితే సరి అన్నాయి వెనుకనున్న చీమలు. ముందున్న చీమలు, అలా చేదామనే అనుకొన్నాము. కాని మంచంపై ఆలుమగలు కూర్చుండి మాటాడుకొనుచున్నారు, వారికి అపాయము కలుగుతుంది కదా అని అన్నాయి. ఆ మాటలు గంగాధరుడు విన్నాడు. వాని చివరి మాటలతో ఆతడు ఫకాలున నవ్వాడు. ఈ చీమలెంత, వీని బలమెంత, మాకు అపాయం కల్గునని ఊరుకొన్నాయా అన్న భావనతో గట్టిగా నవ్వాడు. గంగాధరుని భార్య భర్తను చూచి, ఆ నవ్వు ఏమిటి? నా మాటలు మీకంత నవ్వులాటగా ఉందా అని కారణం చెప్పు మని మంకుపట్టు పట్టింది. గంగాధరుడు తాను నవ్విన కారణం చెబితే మరణిస్తాడు. అందువలన నీ ప్రశ్నకు నేను నవ్వలేదు. వేరే ఇంకొక కారణము వల్ల నవ్వు వచ్చింది అని చెప్పాడు. కాని ఆతని ఇల్లాలు తన మంకుపట్టు విడిచిపెట్టలేదు. ఆ సంగతి ఏమిటో చెప్పేవరకు భోజనం కూడా చేయనని భీష్మించి కూర్చున్నది. 3 రోజులు గతించాయి. ఇల్లాలు నోట మంచినీళ్లు కూడా పోసుకోలేదు. ఆలుమగల మధ్య ఈ రహస్యలేమిటి? చెప్పాలి, నేను భోజనం చేయాలి అని మొండిపట్టు పట్టింది. గంగాధరునికి ఏమీ తోచలేదు. అదేమిటో చెప్పకూడదటయ్యా అని బంధువులు కూడా గంగాధరునే మందలించసాగారు. అసలు సంగతి చెబితే మరణం తప్పదు, ఈ సంగతి వీళ్లకు ఏమి తెలుస్తుంది అని సరిపెట్టుకున్నాడుగాని భార్యను చూచి బాధపడసాగాడు. 4వ రోజు ఉదయం గంగాధరుడు ముఖం కడుగుకొనుచున్నాడు. సమీపంలో ఒక కోడిపుంజు చలచిత్తముతో కంటికి కనిపించిన ప్రతి ఆడకోడితోనూ సరసాలాడుచు సంతోషంతో తిరుగుతూ ఉంది. అది చూచి ఆ ఇంటిలోని కుక్క కోడితో ఇలా అంది, ఏమిటోయ్ నీ ఆనందం? మన యజమాని 3 రోజుల నుండి విచారంగా ఉన్నాడు. పెళ్ళాం తిండి తినడం లేదని, అదేమీ నీవు పట్టించుకోవడమే లేదు. నీ సంతోషమే నీది. అతని సుఖము చూడాలి మనం. కాని యజమాని విచారంగా ఉంటే మనం ఇలా కులకడం మంచిది కాదు అని హితబోధ చేసింది. ఆ మాటలు విన్న కోడిపుంజుకు సౌరుషం వచ్చింది. ఎందుకు మంచిది కాదు? యజమాని చేతకానివాడైనప్పుడు మనమెందుకు జాలిపడాలి? మగవాడై పుట్టాడు, ఆడదానివలే బాధపడుతున్నాడు. మగవానికి ఆడదానికి చెప్పరాని విషయాలు ఎన్నో ఉంటాయి. అవి ఆమె ఎందుకు అడగాలి? ఈయన ఎందుకు ఊరుకోవాలి? అవి నీకు చెప్పరానివని నయంతో చెప్పినప్పుడు వినని ఆ ఇల్లాలు 4 అంటించితే మరల ఆ మాట అడుగుతుందా? ఆడదానిని నెత్తిమీదకు ఎక్కించుకుంటే ఇలాగే బాధపడాలి. పురుషత్వం లేని వాళ్లగతి చూస్తూ మనం సానుభూతితో మసలడమే మంచిది కాదు అని సమాధానమిచ్చి తన సంబరంలో మునిగిపోయింది. గంగాధరుడు ఆ మాటలు విన్నాడు. నిజమే అనుకొన్నాడు. కోడిపుంజు చెప్పినట్లే చేశాడు. ఆ ఇల్లాలు తన జన్మలో ఆ నవ్వు గురించి అడగనేలేదు. విన్నావా మహారాజా గంగాధరుని కథ? పాపము, కోడిపుంజు వలన ఆ ఇంటి యజమానురాలు అనవసరంగా తన్నులు తినవలసి వచ్చింది అన్నాడు భేతాళుడు. అనవసరం కాదు, అవసరమే. ఆడదానికి అంతమంకుపట్టు పనికిరాదు. ఎందుకు చెబుతున్నారో విని నిదానంగా ఆలోచించుకోవాలి. యుక్తాయుక్తములు గమనించని వారందరూ ఇలాగే అవమానం చెందుతారు అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కుని మాటలతో నియమభంగమైనందున భేతాళుడు ఎగిరిపోయాడు చెట్టుమీదికి. విసుగు చెందకుండా విక్రమార్కుడు వృక్షము దిక్కుకు మరల తన ప్రయాణం సాగించాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.